లగచర్ల దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డికి కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కలెక్టర్తో పాటు ఇతర అధికారులు వాహనాలపై దాడి ఘటనలో ప్రధాన నిందితుడిగా సురేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే సురేష్ తో పట్నం నరేందర్ రెడ్డి దాడికి ముందు 40కి పైగా సార్లు మాట్లాడినట్లు గుర్తించారు. ఈ దాడి నరేందర్ రెడ్డి డైరెక్షన్లోనే జరిగిందని అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయనను అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించి అక్కడి నుంచి కొడంగల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచగా ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది ధర్మాసనం. ధర్మాసనం పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, కొద్దిసేపు క్రితమే పట్నం నరేందర్ రెడ్డిని కొడంగల్ ప్రభుత్వ హాస్పిటల్ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కొడంగల్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అతనికి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అయితే జ్యుడిషియల్ రిమాండ్ ని రిజెక్ట్ చేయాలంటూ కూడా అటు బీఆర్ఎస్ తరఫు న్యాయవాదులు కొడంగల్ లో న్యాయస్థానంలో తమ వాదనలు కూడా వినిపిస్తున్నారు. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఈ పట్నం నరేందర్ రెడ్డిని ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా ఈ రకంగా క్రమంగా అరెస్ట్ చేశారంటూ కూడా అటు బీఆర్ఎస్ నేతలు సంబంధించిన న్యాయవాదులు కోర్టులో తమ వాదనలు కూడా వినిపిస్తున్నారు. అతన్ని రిమాండ్ రిజెక్ట్ చేయాలి, అతను పోలీసులకు సహకరిస్తారు అని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇంకా వాదనలు మాత్రం కొనసాగుతున్నాయి. క్లియర్ గా అటు కలెక్టర్ పై జరిగినటువంటి దాడి కేసులో సురేష్ అనేటువంటి ప్రధాన సూత్రధారితో ఈ యొక్క పట్నం నరేందర్ రెడ్డి అనేక సార్లు ఫోన్ లో సంభాషణలు చేశాడు. ఆ కాల్ డేటా సిడిఆర్ ఎనాలిసిస్ మొత్తం కూడా పూర్తిగా పోలీసులు కోర్టు ముందు ఉంచారు. దాని ఆధారంగానే ఇతని ప్రమేయం ఉందని గుర్తించిన తర్వాతనే ఇతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఈ రోజు అరెస్ట్ చేసినట్లు కూడా అటు పోలీస్ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. దీంతో అతనికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అయితే ఈ రిమాండ్ ని రిజెక్ట్ చేయాలంటుకుని ఇంకా వాదనలు మాత్రం కొనసాగుతున్నాయి. మరి కాసేపులోనే మరి అతన్ని రిమాండ్ తరలిస్తుందా లేదా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నది మాత్రం వేచి చూడాల్సి చెప్పవచ్చు. సునీల్. ఓకే సునీల్.